లేకపోతే పిచ్చితో మాట్లాడుతున్నాడో తెలియదు ఆయన. ఈ పిచ్చి ముదిరి సమాజానికి ఇబ్బంది కలగకుండా ఉండాలని మేము కోరుకునేది. మేము ప్రత్యేకంగా ఏంటంటే ఆయన ఆరోగ్యం గురించి గతంలోనే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. చిరంజీవి గారు అయితే కనుక ఆయన సినిమాలు ఆడటం కోసం, చిరంజీవి గారు వెళ్ళి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సినిమా పరిశ్రమ గురించి రిక్వెస్ట్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని నమస్కారం చేస్తే దాన్ని సహించలేని పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి సినిమాని బాయ్కాట్ చేయమంటే ఆ తర్వాత విడుదలైన సినిమాకి ఓపెనింగ్స్ కూడా లేవు. తన సినిమా ఆడాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వస్తేనే కానీ నా సినిమా ఆడదు అని చెప్పి చిరంజీవి గారు పక్క కమర్షియల్ అనేది మనందరికీ తెలుసు. అందుకే ఆయన ఏం చేశాడంటే తర్వాత పవన్ కళ్యాణ్ గారిని 2 మాటలు పోగొట్టడం, ఏదంటే మొన్న ఈ మధ్యన రేపు ఒక 4-5 నెలల్లో కొత్త సినిమా ఏదో రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకి ఓపెనింగ్స్ కావాలని చెప్పి, ఓపెనింగ్స్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని పట్టుకోవాలని ఒక 5 కోట్ల రూపాయలు ఏదో ఎలక్షన్ ఫండ్ కింద, పార్టీ ఫండ్ కింద ఇవ్వడం కూడా జరిగింది. ఇది వీళ్ళ మనస్తత్వాలంతా చూస్తూ ఉంటే కనుక పైసా కోసం ఏదైనా చేస్తారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు, దాన్ని కలిపేశారు. ఎంతో ఆస్తో ఆ పార్టీలో జాయిన్ అయ్యాం మేము. కాంగ్రెస్ నుంచి వచ్చి ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాం. ఆయన హోల్సేల్గా అమ్మేశాడు. ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన 10 ఏళ్ల మట్టి పార్టీని నడుపుతున్నాను, రోడ్ల మీద యుద్ధం చేస్తున్నాను అని అంటున్నాడు. ఎప్పుడు చేసాడండి ఈయన? సినిమా షూటింగ్లు చూసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా ప్రజల మధ్యన ఎప్పుడు ఉన్నాడు? కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడైనా వచ్చాడా? కనిపించాడా అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు? కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడన్నా కనిపించాడా? ఎవరికైనా ఏదైనా సాయం చేశాడా? అదే ప్రజాక్షేత్రంలోనే ఉన్నాను, రోడ్ల మీదే ఉన్నాను, యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు. ఎక్కడ చేసాడు ఏంటో తెలియదు. ఒకసారి కారు డిక్కీలో పొడికిన టీ తాగుతా ఒక ఫోటో ఇస్తాడు. ఒకసారి ఏమో ఆవులకి అట్టుపళ్ళు తినిపిస్తా ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. ఇదే ప్రజాక్షేత్రంలో ఉండటమంటే, ప్రజల కోసం పోరాడతామంటే. అరే ఒకసారి ఏమో పాసిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీ గారు అని చెప్పి ఉద్రేకంగా అరిచేస్తాడు. తర్వాత అదే మోడీ గారితో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయించేస్తాను అన్నాడు. అసలు రాజకీయాల్లో ఇంత దగులుబాజీని ఎప్పుడు కూడా చూడలేదు మేము. ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత అస్పష్టంగా, ఇంత అయోమయంగా, ఇంత గందరగోళంగా ఉన్నాయంటే కనుక మన దురదృష్టం ఏంటంటే చిరంజీవి గారి లాగా ఈయన ఈ పార్టీని ఆ తెలుగుదేశం పార్టీలో కలిపేసి ఉంటే బాగుండు. కలిపేసి ఉంటే కనుక ఒకసారే వస్తుంది ప్యాకేజీ. ఆ పార్టీని అలా ఉంచుకుంటూ ఎలక్షన్లకి కూడా ప్యాకేజీ తీసుకోవచ్చని మంచి ప్రొఫెషనల్ అయిన పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యాపారవేత్త. ఒక పార్టీ పెట్టి దాని ద్వారా ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనేది తెలుసుకున్న వ్యక్తి. నీ తత్వం తెలుసు కాబట్టి అనేక మంది మీ పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది బయటికి వెళ్ళిపోయారు. నిన్న కాక మొన్న పోతిన మహేష్తో పాటు నిన్న కూడా చాలామంది నియోజక ఇన్ఛార్జీలు అందరూ కూడా నీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మాట్లాడితే